ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ శత్రువులందరి మీద నీకు జయం అనుగ్రహించి నీకు నెమ్మది కలుగజేయును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి మనిషి జీవితంలో ఈరోజు విరోధం ఏదైనా ఉందా అంటే అది పాపమే. ఆ పాపాన్ని లయం చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో నిన్ను అనగా నీ ఆత్మీయ ప్రగతిలో ముందుకు సాగుతుండగా నిన్ను వెనుకకు లాగేటువంటిది ఏదైనా కూడా, ఆత్మీయ జీవితంలో వెనుకకు లాగేది ఏదైనా కూడా అది నీకు విరోధే. ఆ విరోధి పైన జయము అనుగ్రహించడానికే ఆయన నీతో పాటు ఉన్నాడు. ఆయన నీతో ఉండడం ద్వారా నీకు సమాధానం కలుగుతుందని, నెమ్మది కలుగుతుందని వాక్యం అంటుంది. మరి సమాధానాన్ని నెమ్మదినిచ్చేటువంటి ఆ ప్రభు చెంతకు నువ్వు రాగలడం నీకెంతో దీవనార్థం. ఈరోజు పరిశుద్ధ దినం మన ప్రభు సన్నిధానాలకు వెళ్ళి ఆయన ఆరాధించి ఆయన ఇచ్చేటువంటి నెమ్మది పొందుకుంటావా? దేవుడి మాటలు దీవించును గాక.